హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం స్వీట్ కార్న్ ఎలా తయారు చేసుకుందాం చూద్దామండి. ముందుగా 3 పొత్తులు తీసుకొని వాటిని నీటిలో వేసి శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. ఒక మొక్కజొన్న పొత్తు 2 పీసెస్ కింద వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది అనమాట. చూసారా ఎంత బాగా నీట్గా కడిగేసుకొని శుభ్రం చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కుక్కర్లోని నేను విజిల్ కొట్టించేస్తానండి. కుక్కర్లో అయితే వేగ పని అయిపోతుంది ఒక 5 మినిట్స్లో. ఇప్పుడు నేను 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసాను అనమాట. కొద్దిగా వాటర్ వేసాను, కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. సరిపడిన సాల్ట్ వేసుకొని ఇప్పుడు మనం కడిగి పెట్టుకొని ఉంచుకున్నాం కదండి మొక్కజొన్న పొత్తులు, అవన్నీ కూడా ఆ వాటర్లో అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కొంచెం బాగా అటు ఇటుగా కలుపుకొని ఇప్పుడు మనం కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలన్నమాట. ఒక 2 విజిల్స్ అయితే సరిపోతుందండి. స్వీట్ కార్న్ కాబట్టి బేగా ఉడికిపోతుంది అనమాట. చూసారా ఎంత బాగా ఉడికిపోతుందో, చాలా బాగుంది కదా ఉడికింది. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఒక బౌల్లో వేసుకొని దీన్ని మొత్తం చిన్నవి అవన్నీ కూడా పీసెస్ తీసేసుకోవాలన్నమాట. అవన్నీ తీసేసుకొని చేసుకుంటే చాలా అంటే చాలా క్రిస్పీగా, చాలా స్పైసీగా చాలా బాగుంటుంది. చూసారా ఉడికిందనమాట ఎంత బేగా ఎంత సింపుల్గా వచ్చేస్తున్నాయో. ఇలాగే పద్ధతిలో కానీ చేసుకుంటే మనకి చాలా సింపుల్ అండి. ఒక 10 మినిట్స్లో మనకి రెసిపీ అనేది మొత్తం రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం కార్న్ అంతా తీసుకున్నాం కాబట్టి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూను నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. మనకి సరిపడినంత నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్కి చాలా బాగుంటుంది. కొంచెం వేగిన తర్వాత ఈ స్వీట్ కార్న్ మొత్తం అందులో వేసేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలన్నమాట. అప్పుడు చాలా అంటే క్రిస్పీగా, చాలా టేస్టీగా, మంచిగా స్మెల్ భలే వస్తుందండి. మనం ఉడకపెట్టినప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సాల్ట్ ఎక్కువ వేసుకోకర్లేదు. కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. కారం పొడి వేసుకోవాలన్నమాట. మనకి సరిపడా కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం చాట్ మసాలా అనేది యాడ్ చేసుకుంటే మనకి ఫ్లేవరే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు దూరగా సిమ్లో పెట్టుకొని నీట్గా వేయించుకోవాలి. కొంచెం బాగా వేయించుకుంటే ముక్కలకి అంతా ఉప్పు, కారం, మసాలాలు ఇవన్నీ పడతాయి అన్నమాట. బాగా పడితే చాలా టేస్టీగా సూపర్గా వస్తుందండి. చూసారా ఎంత బాగా వస్తుందో. ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ లెమన్ అందులో పిండుకోవాలి. హాఫ్ లెమన్ పిండుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలంటే చాలా అంటే చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా వస్తాయండి. సినిమా థియేటర్లో కంటే కొంచెం ఒక చిన్న కప్తో వేస్తారు. మనం ఇంట్లో చేసుకుంటే మాత్రం అందరం కూడా తినొచ్చు నీట్గా. ఇలాగని మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగా వస్తుంది. చూసారా ఎంత బాగా ఎంత క్రిస్పీగా చాలా బాగా వేగింది కదా. అందులో స్మెల్ అయితే అద్దరిపోతుంది అనమాట. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. బేబీ కార్న్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. స్వీట్ కార్న్ ఇలాగని ట్రై చేస్తే మీకు పిల్లల స్నాక్ అన్నీ కూడా అయిపోతాయి. బేగా 5 మినిట్స్లో ఫినిష్ అయిపోద్ది అనమాట. ఈవినింగ్ స్నాక్స్ చేసుకుంటే చూసారా ఫైనల్లీ బౌల్లోకి అటాచ్ చేసుకుంటే ఈ విధంగా వచ్చిందండి. తింటుంటే చాలా అంటే చాలా స్పైసీగా, చాలా టేస్టీగా అయితే ఉంది. మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ని ఫాలో అవ్వండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.